దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరులకు క్రీస్తునామంలో వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరి బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు ఆలోచించాలని ప్రయత్నపడుచుండగా నీ వాక్యంతో మాతో మాట్లాడండి. మా హృదయాలను సిద్ధపరచుకొని నీ వాక్యానుసారంగా జీవించి మమ్మల్ని మేము కట్టుకొని నీకు మహిమ తెచ్చేవారంగా, నీకు ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత మాకు అనుగ్రహించమని ముందున్న సమయం కూడా నీ చేతులకు అప్పచెప్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి దేవుని కృపను బట్టి దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచి మరి ఉదయకాల సమయంలో మరి ఈరోజు బైబిల్ తరగతి నేర్చుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. మరి బైబిల్లోని ఆత్మనియమము ఏం సూచిస్తుందంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించాలి. మరి సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దానిని మనం అనుసరిస్తూ ముందుకు సాగుదాము ప్రియులారా. ఈరోజు బైబిల్ తరగతి కనుక మరి అంశం చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థను గురించి కానీ, ఒక సంఘమును గురించి కానీ మాకే తెలుసు మీకెవరికి తెలియదు అనే ఉద్దేశంతో మరి ఈ క్లాస్ మీ ముందుకు తీసుకురావడం లేదు. క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతం చేయడం బట్టి మరి ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది ప్రియులారా. మరి దయచేసి వాక్యాన్ని అనాలోచనంగా ఆలోచించకుండా మరి అపొస్తలులు మరి పౌలు శీలలు మరి ప్రకటిస్తుండగా బెరయా పట్టణస్థులు మరి ప్రతి దినములు లేఖనములు పరిశోధించు వచ్చిరి అని మరి పౌలు శీల పెద్దలు అని అనుకోకుండా వాళ్ళు ఏం చేసినట్టు ప్రతి దినములు లేఖనములు పరిశోధించు వచ్చిరి. మరి ప్రియులారా, మరి చెప్పబడుతున్న అంశాన్ని కూడా మరి లేఖనాధారంగా ఉందా లేదా, ఆ లేఖనాధారంగా ఉన్నదాన్ని మనము వాక్యంకు లోబడి భయపడి వాక్యానుసారంగా జీవించడానికి మరి దేవుడు చూపుతున్న కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. మరి సహోదరులారా, దయచేసి మరి ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూస్తుండగా మరి దయచేసి వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించి మరి అర్థం చేసుకొని మరి మన జీవితాల్లో మరి అన్వయించుకొని దేవునికి మహిమ తెచ్చేవారంగా, దేవునికి ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. మరి ప్రియులారా, మరి ఈరోజు సిటిహెచ్ క్లాసు 37వ క్లాసు. మరి ఈరోజు క్లాసు పాత నిబంధన ఎవరు అనుసరించాలి, కొత్త నిబంధన ఎవరు అనుసరించాలి అనే బైబిల్ తరగతి. మరి దయచేసి అందరూ మరి వాక్యంకు లోబడి వాక్యంకు భయపడదాం. మనము అలా జీవిస్తూ ముందుకు సాగుదాం ప్రియులారా. మరి గత తరగతిలో మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే మరి ధర్మశాస్త్రము అనే భాగంలో ఈరోజు 3వ తరగతి పాత నిబంధన ఎవరు అనుసరించాలి, కొత్త నిబంధన ఎవరు అనుసరించాలని. మరి గత క్లాసులో ఏం నేర్చుకున్నామంటే ప్రియులారా, ధర్మశాస్త్రము అంశంలో మరి బైబిల్ గ్రంథంలో ఎన్ని ధర్మశాస్త్రాలు కలవు అనేది నేర్చుకున్నాం ప్రియులారా. బైబిల్ గ్రంథంలో ఎన్ని ధర్మశాస్త్రములు కలవు మరి అని నేర్చుకున్నాము. ఆ నేర్చుకున్న పాఠంలో మరి ప్రియులారా, ఈరోజు మరి ధర్మశాస్త్రంలో ఎన్ని గ్రంథములు గలవు, ఎన్ని జనాంగాలు గలవు, మరి ఎన్ని జనాంగాలలో మరి ఏ ధర్మశాస్త్రం ఎవరికి ఇచ్చింది అనేది మనము నేర్చుకున్నాం ప్రియులారా. మరి ఈరోజు బైబిల్ గ్రంథ కాల చరిత్రలో మరి 2 జనాంగాలు ఉన్నాయి. ఆ జనాంగాలు ఎవరనగా ఒకటి ఇజ్రాయేలీలు, 2 క్రైస్తవులు అనేది మరి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. మరి ప్రియులారా, మనము ఈరోజు నేర్చుకోవాల్సింది పాత నిబంధన ఎవరు అనుసరించాలి, కొత్త నిబంధన ఎవరు అనుసరించాలి అనే పాఠము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము ప్రియులారా. మరి బైబిల్ గ్రంథ కాల చరిత్రలో 2 జనాంగాలు ఉన్నాయి. ఆ జనాంగాలు ఎవరు అనగా ఒకటి దేవుడు ఏర్పరచుకున్న ఇజ్రాయేలీలు, మరి 2 ఇప్పుడు ప్రస్తుతమున్న క్రైస్తవులు. బైబిల్ గ్రంథంలో 2 నిబంధనలు ఉన్నాయి. మరి ఇందులో ఏ నిబంధన ఎవరు అనుసరించాలి అనే ప్రశ్న మన ముందున్నది పిల్లారా. బైబిల్ గ్రంథంలో 2 నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలో ఏ నిబంధన మనము అనుసరించాలి అనే ప్రశ్న మన ముందున్నది పిల్లారా.
మరి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుండగా మరి శ్రద్ధగా ఆలకించాలని క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. మన బైబిల్ గ్రంథంలో మరి పాత నిబంధన ఉంది, పాత నిబంధన ఉన్నది, మరి కొత్త నిబంధన ఉన్నది. మరి ఎందుకు ఉన్నది పాత నిబంధన అని మరి చెప్పే పరిస్థితి నేడు లేకపోలేదు ప్రియులారా. అనేక మంది మరి మనకిచ్చిన బైబిల్ గ్రంథంలో క్రైస్తవులమైన మనము యేసుక్రీస్తును దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు ద్వారా రక్షణ అని యేసుక్రీస్తు మరణ పునరుద్ధానంలో పాలిభాగస్తులైన మనము మరి ఇప్పుడు క్రైస్తవులమైన మనము మనకిచ్చిన బైబిల్ గ్రంథంలో 2 నిబంధనలు ఉన్నాయి. ఒకటి పాత నిబంధన, 2 కొత్త నిబంధన. మరి ఈ 2 నిబంధనలు ఉండగా మరి మనము 2 నిబంధనలు అనుసరించాలా, మరి ఏ నిబంధన అనుసరించాలి అనే మరి ప్రయత్నంలో మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రద్ధగా ఆలకించాలని క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొంచున్నాడు. నేడు క్రైస్తవులమైన మనము బైబిల్ గ్రంథంలో ఒకనాటి జనాంగమైన ఇజ్రాయిలీలకు ఇవ్వబడిన మరి పాత నిబంధన లేక మొదటి నిబంధన మరి అనుసరించాలా? మరి ఇప్పుడు అనుసరించాలి అనే చెప్పేవారు లేకపోలేదు ప్రియులారా. మరి అనుసరించాలా అనే గందరగోళ పరిస్థితిలో మనము మరి చాలామంది ఉన్నారు ప్రియులారా. ఆ గందరగోళమైన పరిస్థితి నుంచి మనము బయటకు రావాలంటే లేఖనాలను తప్పనిసరి పరిశీలన చేస్తూ లేఖనాలు ఏం చెప్తున్నాయి ఆ లేఖనాల ప్రకారంగా మన స్థితిని సరిచేసుకోవాలి. మనకు ఒక ఏకాగ్రత అనేది ఉండాలి. వాక్యాన్ని చూసి వాక్యంతో ఏకాగ్రత కలిగి మనము ముందుకు సాగాలి ప్రియులారా. మరి బైబిల్ చెప్తున్న వాస్తవాన్ని తెలుసుకొని గ్రహించి అనుసరించి మరి బద్ధులమై ఉన్నాము ప్రియులారా. మరి పాత నిబంధన ఎవరు అనుసరించాలి అనేది మనము నేర్చుకుందాం ప్రియులారా. మరి ఇప్పుడు పాత నిబంధన ఎవరు అనుసరించాలి అనేది నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. పాత నిబంధన కొత్త నిబంధన అనేది మనము 2 ఉన్నాయి. ఆ 2 నిబంధనలలో ఎవరు ఏ నిబంధన అనుసరించాలి, ఎవరికి ఏ నిబంధన ఇవ్వబడింది అనేది చాలా స్పష్టంగా లేఖనాధారాలతో నేర్చుకొని మనం వాక్యాన్ని చూసి అర్థం చేసుకొని మరి గ్రహించి అనుసరించడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. కొత్త నిబంధన ఎవరు అనుసరించాలి అని మరి మనము ఎవరికి ఇచ్చారు, ఎవరు అనుసరించాలని మరి తెలుసుకోవాలి. మరి పాత నిబంధన ఎవరికి ఇచ్చారు, ఎవరు అనుసరించాలని తెలుసుకోవాలి అంటే ప్రియులారా. మరి ఇప్పుడు మొదటిగా మనము పాత నిబంధన ఎవరికి ఇచ్చారు, ఎవరు అనుసరించాలి అనేది నేర్చుకుందాం ప్రియులారా. పాత నిబంధన ఎవరికి ఇచ్చారు, ఎవరు అనుసరించాలి అనేది నేర్చుకుందాం ప్రియులారా. పాత నిబంధన మరి ఎవరిచ్చారు అంటే దేవుడిచ్చాడు. ధర్మశాస్త్రము ప్రియులారా, ధర్మశాస్త్రము ఎవరిచ్చారంటే దేవుడిచ్చాడు. మరి ఎవరికి ఇచ్చాడు ధర్మశాస్త్రము అని ఆలోచిస్తే ప్రియులారా, మరి ఎవరికి ఇచ్చారంటే ఇజ్రాయేలీలకు ఇచ్చాడు. మరి ధర్మశాస్త్రం ఎవరి ద్వారా ఇచ్చాడు అంటే ప్రియులారా మోషే ద్వారా ధర్మశాస్త్రము ఇజ్రాయేలీలకు ఇవ్వడం జరిగింది. ఎప్పుడు ఇచ్చాడు, ఎక్కడిచ్చాడు అనేది మనము ఆలోచిస్తే ప్రియులారా, మరి ఎప్పుడు ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు అనేది ఆలోచిస్తే ప్రియులారా, ఐగుప్తు దేశంలో నుండి వారు బయటకు వస్తున్నప్పుడు మరి ధర్మశాస్త్రము వారికి ఇవ్వడం జరిగింది ప్రియులారా. మరి అలాగే మరి మోషే ద్వారా ధర్మశాస్త్రము ఇవ్వడం జరిగింది అనే ఆ భాగంలో మనము లేఖనాలను మరి చూసుకుందాం ప్రియులారా. లేఖనాలను చదువుకుంటూ ముందుకు సాగుదాం. నిర్గమకాండము 24వ అధ్యాయము 12వ వచనమును చదువుకున్నట్లయితే ప్రియులారా, నిర్గమకాండము 12వ అధ్యాయం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యుద్ధకు వచ్చి అచ్చట నుండుము. నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞల ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకు ఇచ్చేదనగా. చూడండి ప్రియులారా, యెహోవా మోషే ద్వారా మరి ఆ కొండ యొద్ద ధర్మశాస్త్రము ఇచ్చాడని ఇక్కడ మరి స్పష్టంగా ఉన్నది ప్రియులారా. అలాగే ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం 9, 10 వచనాలు చదువుకున్నట్లయితే మరి ప్రియులారా ఇంకా క్లియర్గా ఉన్నది ప్రియులారా. 9, 10 క్షమించాడు ప్రియులారా. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 9, 10 వచనాలు చదువుకున్నట్లయితే ప్రియులారా
ఆ రాతి పలకలు అనగా యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను తీసుకొనుటకు నేను కొండ ఎక్కినప్పుడు అన్నపానములు మాని ఆ కొండ మీద 40 పగలు 40 రాత్రులుంటిని. అప్పుడు దేవుని వేలితో వ్రాయబడిన 2 రాతి పలకలను యెహోవా నాకిచ్చెను. మీరు కూడి వచ్చిన దినము ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి యెహోవా మీతో పలికిన వాక్యములన్నీ వాటి మీద ఉండెను. చూడండి ప్రియులారా, ఇక్కడ ఏమని రాయబడినదంటే దేవుని వేలితో రాయబడిన మరి రాతి పలకలు యెహోవా నాకు ఇచ్చెను. చూడండి ప్రియులారా, మరి ధర్మశాస్త్రము మోషే ద్వారా ఇజ్రాయేలుకు ఇవ్వబడి ఉన్నదని లేఖనాలు చాలా స్పష్టంగా ఉన్నాయి ప్రియులారా. మరి ధర్మశాస్త్రము ఎవరికి ఇవ్వబడ్డది? మరి ఇజ్రాయేలుకు ఇవ్వబడింది. మరి ప్రియులారా, మరి క్రైస్తవులకు ఇవ్వబడిందా? ఇవ్వబడలేదా అంటే ఇవ్వబడలేదు ప్రియులారా. ఎందుకంటే ఆనాటి కాలంలో క్రైస్తవులు అనేవారు లేరు కదా ప్రియులారా. మరి ఆనాటి కాలంలో ఇజ్రాయేలీలు అన్యజనులు ఉండేవారు ప్రియులారా. మరి క్రైస్తవులు ఎప్పుడు వచ్చారు అంటే క్రైస్తవులు యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని పంపిన తర్వాత 12 మంది అపొస్తలులు మరి ఎప్పుడైతే ఈ లోకానికి వచ్చి సువార్త ప్రకటించడం జరిగిందో అప్పుడు మరి క్రైస్తవులు అనేటోళ్ళు స్టార్ట్ అయ్యారు ప్రియులారా. మరి ప్రియులారా, మరి ధర్మశాస్త్రము ఎవరికి ఇచ్చారు, ఎవరు అనుసరించడానికి ఇచ్చారని ఇంకా క్షుణ్ణంగా చూసుకున్నట్లయితే ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4-5 వచనాలు మనము చదువుకున్నట్లయితే ప్రియులారా ఇక్కడ స్పష్టంగా ఉన్నది ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4-5 వచనాలు చదువుకున్నట్లయితే వీరు ఇజ్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలు ధర్మశాస్త్రమును అర్చనాచారులు వాగ్దానములు వీరివి. పితృలు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయి దేవుడై ఉండి నిరంతరము స్తోత్రుడై ఉన్నాడు. చూడండి ప్రియులారా, ఇజ్రాయేలీలు ఎవరు? వీరు ఇజ్రాయేలీలు. వీరికున్న క్వాలిఫికేషన్, వీరికున్న ఒక హోదా ఏంది? దత్తపుత్రత్వము, మహిమ, నిబంధనలు, ధర్మశాస్త్రములు, ప్రధాన అర్చనాచారులు, వాగ్దానములు వీరివి. అంటే ధర్మశాస్త్రము ఎవరికి ఇచ్చిండని లేఖనాలు చెప్తున్నాయంటే ప్రియులారా, ధర్మశాస్త్రము ఇజ్రాయేళ్లకు మోషే ద్వారా ఇవ్వబడినదని చాలా స్పష్టంగా మరి మనకు అర్థమవుతుంది ప్రియులారా. ప్రతి విషయంలోనూ అధికమే. మొదట దేవోక్తులు యూదుల పరం చేయబడెను. చూడండి ప్రియులారా, మరి చాలా స్పష్టంగా మరి అర్థమైంది ఏంటంటే మనకు యెహోవా మోషే ద్వారా ధర్మశాస్త్రము ఇజ్రాయేలుకు ఇవ్వడం జరిగింది. చాలా స్పష్టంగా ఉన్నది ప్రియులారా. అలా కీర్తనలు 147వ అధ్యాయము 19వ వచనంలో రాయబడిన వచనంలో చదువుకుంటున్నట్టయితే ఆయన తన వాక్యమును యాకోబునకు తెలియజేసెను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇజ్రాయేలుకు తెలియజేసెను. చూడండి ప్రియులారా, ఎంత స్పష్టంగా ఉన్నది. మరి పాత నిబంధన ఎవరికి ఇచ్చారు, ఎవరు అనుసరించాలంటే ప్రియులారా, పాత నిబంధన ధర్మశాస్త్రము మోషే ద్వారా ఇజ్రాయేలుకు ఇవ్వబడింది. వారికి ఇచ్చింది వారే అనుసరించాలి. కానీ ఈరోజు ఎంత గలిబిలంటే ప్రియులారా, మరి మనకిచ్చిన బైబిల్ గ్రంథంలో మరి పాత నిబంధన ఉంది, కొత్త నిబంధన ఉంది. పాత నిబంధన కూడా మనము అనుసరించాలి అనే చెప్పేవారు లేకపోలేదు ప్రియులారా. మరి ప్రియులారా, ధర్మశాస్త్రము వాళ్ళకిచ్చింది వాళ్ళు అనుసరించారంటే ప్రియులారా, వాళ్ళు అనుసరించలేరు కాబట్టి యేసుక్రీస్తు రావడం జరిగింది ప్రియులారా. వారు అనుసరించలేకపోక అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక అందరూ పాపము చేసినందున చూడండి ప్రియులారా, మరి ఎవ్వరు ఆ నిబంధనను నిలవలేకపోవడం ద్వారా మరి యేసుక్రీస్తు వచ్చి ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి మరి ఇరువురిని ఏకం చేసి అన్యజనులను మరి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించే ఒక గొప్ప కొత్త నిబంధన అనేది మనకు దయచేయడం జరిగింది ప్రియులారా. మరి ఇంకా వాక్యాన్ని చూసుకున్నట్లయితే ప్రియులారా, ధర్మశాస్త్రం ఎవరికి ఇచ్చాడు, మరి కొత్త నిబంధన ఎవరికి ఇచ్చాడు అనేది మనం వాక్యాన్ని చూసుకున్నట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో చదువుకున్నట్లయితే ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను. చూడండి ప్రియులారా, మరి పాత నిబంధన ఎవరికి ఇచ్చారని ఉన్నది? ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను. ఎవరికి? ఇజ్రాయేలుకి ఇచ్చారు. మరి కొత్త నిబంధన ఎవరికి ఇచ్చారంటే ప్రియులారా, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగెను.
చూడండి ప్రియులారా, కొత్త నిబంధన యేసుక్రీస్తు ద్వారా మనకు ఇవ్వబడినని లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి ప్రియులారా. క్షమించాడు ప్రియులారా. మరి ప్రియులారా, ఇంకా మనము ఆలోచించినట్లయితే ప్రియులారా, ఈ యెహోవా మోషే ద్వారా ధర్మశాస్త్రము ఎవరికి ఇచ్చాడు అనేది ఇంకా పూర్తిగా మనం తెలుసుకోవాలంటే ప్రియులారా, న్యాయాధిపతులు 3వ అధ్యాయము 4వ వచనంలో చదువుకున్నట్లయితే, యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకు ఇచ్చిన ఆజ్ఞలను వారు అనుసరించుతురో లేదో తెలుసుకున్నట్లు ఇజ్రాయేలీలను పరిశోధించుటకు ఆ జనులను ఉండనిచ్చెను. చూడండి ప్రియులారా, మరి ఇక్కడ కూడా ఇంకా మనకు అర్థమైంది ఏంటంటే ప్రియులారా, యెహోవా మోషే ద్వారా ధర్మశాస్త్రము ఇజ్రాయేలుకి ఇచ్చాడు అని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ప్రియులారా. చూడండి ప్రియులారా, పాత నిబంధన ఎవరికి ఇచ్చారు, ఎవరు అనుసరించడానికంటే ప్రియులారా, మరి యెహోవా మరి మోషే ద్వారా ధర్మశాస్త్రము ఇజ్రాయేలుకు ఇవ్వడం జరిగింది అని చాలా స్పష్టంగా లేఖనాలు మనకు మరి బోధిస్తున్నాయి. దానిని మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. అలాగే 1 రాజుల గ్రంథము 8వ అధ్యాయం 53వ వచనం కూడా చదువుకున్నట్లయితే ప్రియులారా, ప్రభువా యెహోవా, నీవు మా పితరులను ఐగుప్తు నుండి రప్పించినప్పుడు నీవు నీ దాసుడైన మోషే ద్వారా ప్రమాణం ఇచ్చినట్లు నీ స్వాస్థ్యమగునట్లు లోకమందున్న జనులందరి నుండి వారిని ప్రత్యేకించితివి కదా. చూడండి ప్రియులారా, ఎంత చక్కగా ఉన్నది ప్రియులారా. మరి లేఖనాలు ఎంత స్పష్టంగా చెప్తున్నది. మరి ఎవరి ద్వారా మోషే ద్వారా మరి ఇజ్రాయేలుకు ఇచ్చింది ఎవరికంటే పాత నిబంధన ధర్మశాస్త్రము మరి యెహోవా మోషే ద్వారా ఇజ్రాయేలుకు ఇవ్వడం జరిగిందని లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి ప్రియులారా. అలాగే 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 34వ అధ్యాయం 14వ వచనంలో చదువుకున్నట్లయితే, యెహోవా మందిరములోనికి తేబడిన ద్రవ్యము బయటకు తీసుకొని వచ్చినప్పుడు మోషే ద్వారా యెహోవా దయచేసిన ధర్మశాస్త్రము గల గ్రంథమును యాజకుడైన ఇల్కియాకు కనబడెను. చూడండి ప్రియులారా, ఎంత స్పష్టంగా వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ఏమని? మరి ధర్మశాస్త్రము యెహోవా మోషే ద్వారా ఇజ్రాయేలుకు ఇవ్వడం జరిగింది ప్రియులారా. మరి ఇప్పటికైనా ఇన్ని లేఖనాలు చూసిన మనము ప్రియులారా, మనకేమర్థమైందంటే మరి పాత నిబంధన లేకుంటే ధర్మశాస్త్రము మరి యెహోవా మోషే ద్వారా ఇజ్రాయేలుకు ఇవ్వడం జరిగింది. మరి ఇంకా మన బైబిల్ గ్రంథంలో మరి పాత నిబంధన ఉంది కదా, లేకుంటే మొదటి నిబంధన ఉంది కదా, అది మనం అనుసరించాలా? మరి ప్రియులారా, అది వారికి మాత్రమే ఇవ్వబడింది కనుక వారే అనుసరించాలి. అది ఇప్పుడు మనము క్రైస్తవులు అనుసరించడానికి వీలు లేదని లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి ప్రియులారా. లేఖనాలను మనం అనుసరిస్తూ మరి ముందుకు సాగుదాం ప్రియులారా. మరి ప్రియులారా, ఇంకా మనం ఆలోచించినట్లయితే మరి ధర్మశాస్త్రము ఇజ్రాయేలుకు ఎప్పుడు ఇచ్చాడు? మరి ఇజ్రాయేలుకు ధర్మశాస్త్రము ఐగుప్తు దేశంలో నుండి బయటకు వచ్చినప్పుడు ఇచ్చాడని లేఖనాలు చెప్తున్నాయి. ఆ లేఖనాలు చూసుకుందాం ప్రియులారా. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1, 8, 9, 10 వచనాలు చదువుకున్నట్లయితే అర్థమవుతుంది ప్రియులారా. మేము వివరించుచున్న సంగతులలో సారాంశం ఏదనగా అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగూ చెప్పుచున్నాడు, ప్రభు ఇట్లను ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇజ్రాయేలీ వంటి ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ నేను కొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏలయనగా నా నిబంధనలో నిలవలేదు గనుక నేను వారిని అలక్ష్యం చేసి తిని అని ప్రభువు చెప్పుచున్నాడు. ఆ దినములైన తర్వాత ఇజ్రాయేల్ ఇంటి వారితోనూ నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనసులలో నా ధర్మ విధులను ఉంచేదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. చూడండి ప్రియులారా, ఎంత స్పష్టంగా వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడిచ్చాడు, ఎక్కడిచ్చాడంటే ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించినప్పుడు వారిని చేయి పట్టుకుని దినమున మరి ధర్మశాస్త్రము ఇచ్చాడని మరి చెప్పాడు ప్రియులారా. మరి ఆ ధర్మశాస్త్రము ఇచ్చాడు కాబట్టి స్పష్టంగా ఉన్నది ప్రియులారా. ఇజ్రాయేలులకు మరి
ధర్మశాస్త్రము ఇచ్చాడు. ఇజ్రాయేలు వాళ్ళు అనుసరించడానికే ఇచ్చాడు ప్రియులారా. మరి నేను కొత్త ఇజ్రాయేళ్లతో యూదా ఇంటి వారితో నేను కొత్త నిబంధన చేయదును అని చెప్పాడు కనుక మరి ఇది కూడా మనం అనుసరించాలని చెప్పేవారు లేకపోలేదు ప్రియులారా. లేఖనాలు ఏం చెప్తున్నాయి, లేఖనాలు మనకు ఏం అర్థమైనది, ఏం అర్థం చేసుకొని మనం గ్రహిస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యం ప్రియులారా. మరి చాలా స్పష్టంగా వాక్యమును బట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. అదే ఇదే మరి ప్రవచనము ఇర్మియా గ్రంథంలో కూడా ఇర్మియా గారు చెప్తున్నారు పిల్లారా. 31 అధ్యాయము 32 వచనమును చదువుకున్నట్లయితే, అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చేయి పట్టుకున్న దినమున వారు ఐగుప్తులతో దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగం చేసుకునిరి. ఇదే యెహోవా వాక్కు. చూడండి పిల్లారా, ఇంత స్పష్టంగా ఉన్నది. మరి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించుటకు నేను వారిని చేయి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏది చూడండి పిల్లారా, కొత్త నిబంధన ఎలాంటిదట? పాత నిబంధన వంటిది కాదు. చూడండి పిల్లారా, మరి పాత నిబంధన అనేది ఎవరికి ఇవ్వడం జరిగిందంటే, పాత నిబంధన ఇజ్రాయేళ్లకు మోషే ద్వారా ఇవ్వబడింది, వారు అనుసరించడానికి ఇవ్వబడింది. కాబట్టి క్రైస్తవులైన మనము క్రీస్తును రక్షకుడుగా అంగీకరించి, మరి క్రైస్తవులైన మనము, మరి క్రీస్తు రక్తంలో కడబడిన మనము, మరి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడిన క్రైస్తవులైన మనము మరి పాత నిబంధన అనుసరించడానికి వీలు లేదని లేఖనాలు చెప్తున్నాయి ప్రియులారా. మరి ఇంకా మనం ఆలోచించినట్లయితే ప్రియులారా, యెహోవా మోషే ద్వారా సినాయి కొండ మీద మరి ఇజ్రాయేలుకు ధర్మశాస్త్రం ఇచ్చాడని మరి లేఖనాలు చెప్తున్నాయి ప్రియులారా. ఇంకెక్కడిచ్చాడట? సినాయి కొండ మీద ఇచ్చాడని లేఖనాలు చెప్తున్నాయి ప్రియులారా. లేవియా కాండము 26 అధ్యాయం 46 వచనంలో చదువుకున్నట్లయితే ప్రియులారా, యెహోవా మోషే ద్వారా సినాయి కొండ మీద తనకును ఇజ్రాయేలుకును మధ్య నియమించిన కట్టడలను తీర్పులను ఆజ్ఞను ఇవే. చూడండి ప్రియులారా, మరి ఇంత స్పష్టంగా ఉన్నది. యెహోవా మోషే ద్వారా సీనాయి కొండ మీద తన ప్రజలైన ఇజ్రాయేళ్లకు ధర్మశాస్త్రం ఇచ్చాడని చాలా స్పష్టంగా ఉంది ప్రియులారా. ఇంతవరకు ప్రియులారా, మరి యెహోవా మోషే ద్వారా ఇజ్రాయేళ్లకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. మరి ఎక్కడిచ్చాడంటే ప్రియులారా, సీనాయి కొండ మీద ఇవ్వడం జరిగింది. సీనాయి కొండ మీద ఇచ్చాడు. మరి ఎప్పుడు ఇచ్చాడు అంటే ప్రియులారా, ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించిన దినమున మరి ధర్మశాస్త్రం ఇచ్చాడని మనము నేర్చుకున్నాం ప్రియులారా. మరి ధర్మశాస్త్రం ఎవరు అనుసరించాలి ప్రియులారా? ధర్మశాస్త్రం ఎవరు అనుసరించాలి అంటే ప్రియులారా, మరి ఎవరు అనుసరించాలని నేర్చుకున్నాము? ఇజ్రాయేలీలు అనుసరించాలని నేర్చుకున్నాము. నేటి క్రైస్తవులైన మనల్ని మరి సాతాను మనల్ని మోసం చేస్తూ మనకిచ్చిన బైబిల్ గ్రంథంలో ధర్మశాస్త్రం ఉంది, పాత నిబంధన ఉంది, మొదటి నిబంధన ఉంది. అది మనం అనుసరించకుండా ఎందుకున్నది? తీసేయండి అంటున్నారు పిల్లరా. చూడండి ఎంత తెలివిగా మరి సాతాను మనల్ని మోసం చేస్తున్నాడు పిల్లరా. మనం ఆలోచించాలి పిల్లరా. అలాంటి పరిస్థితిలో గలిబిల్లో నేడు ఉన్న పరిస్థితి పిల్లరా. మరి మనం ఆలోచించాలి ప్రియులారా. మరి ఏ విధంగా ఇంకా ఆలోచించుకుంటూ వాక్య లేఖనాలు చూసుకుంటూ ముందుకు సాగుదాం ప్రియులారా. ద్వితీయోపదేశ కాండము 30 అధ్యాయము 15-16 వచనాలు చదువుకున్నట్లయితే ఇంకా మనకు పూర్తి అర్థమవుతుంది ప్రియులారా. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించినట్లు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గముల యందు నడుచుకొని ఆయన ఆజ్ఞలు కట్టడలు విధులు అనుసరించుమని నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరచుకున్నటకు ప్రవేశించు దేశములన్నీ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. చూడండి ప్రియులారా, ధర్మశాస్త్రం ఇస్తూ ధర్మశాస్త్రములను ఏ విధంగా అనుసరించాలని చెప్తున్నాడు. చూడండి, అనుసరిస్తే ఏం చెప్తున్నాడు అంటే నిన్ను ఆశీర్వదిస్తాను అని మరి పాత నిబంధన కాలంలో ఇజ్రాయేళ్లకు చెప్తున్నాడు పిల్లరా. చూడండి పిల్లలు, ఏ విధంగా ధర్మశాస్త్రం ఎవరికి ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు, ఎవరు అనుసరించడానికి ఇచ్చాడంటే లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. ధర్మశాస్త్రము మరి మోషే ద్వారా దేవుడు ఇజ్రాయేళ్లకు ఇచ్చాడని చాలా స్పష్టంగా చెప్తున్నది. అలాగే ఇంకొక వచనం చదువుకున్నట్లయితే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 2వ వచనమును, నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన కట్టడలను ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములన్నిటికైనను నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు మీరు స్వాధీనపరచుకున్నటకు మరి ఏరు దాటి వెళుచున్న దేశము మీరు
జరుపుకున్నటకు మీకు బోధింపవాలని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు ఆయన కట్టడలను విధులు ఇవే. చూడండి పిల్లరా, మరి ఎంత స్పష్టంగా ధర్మశాస్త్రము ఎవరికి ఇచ్చారంటే పిల్లరా, దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రము ఇజ్రాయేల్కి ఇచ్చాడు. ఆ ఇజ్రాయేల్ కట్టడలు అనుసరించినప్పుడు దేవుడు వారిని ఏ విధంగా మరి ఆశీర్వదిస్తాను అని చెప్తున్నారంటే చాలా లేఖనాలు ఇంతవరకు మనం చూసుకున్నాం పిల్లరా. మరి చూడండి పిల్లరా, ఏ విధంగా మరి సాతాను మనల్ని, నేటి క్రైస్తవులైన మనల్ని, మరి మనకిచ్చిన బైబిల్ గ్రంథంలో 2 నిబంధనలు ఉన్నాయి, అవి మనం అనుసరించాలి అని చెప్పేవారు లేకపోలేదు. మరి లేఖనాలు ఏం చెప్తున్నాయి పిల్లారా? ఇంతవరకు మనం చూసుకున్న లేఖనాల్లో మనకు ఏం అర్థమైందంటే పిల్లారా, దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రము ఇజ్రాయేల్కి ఇచ్చాడు, ఆ ఇజ్రాయేలు అనుసరించడానికే ఇచ్చాడు అని మనకు అర్థమైంది పిల్లారా. అలాగే యోహాను సువార్త 1:17 చదువుకున్నట్లయితే ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను. చూడండి పిల్లల, పాత నిబంధన ఎవరికి ఇచ్చారంటే మోషే ద్వారా ఇజ్రాయేల్కి ఇచ్చాడు, వారికి అనుగ్రహింపబడింది. మరి కొత్త నిబంధన ఎవరికి ఇచ్చాడు అనేది చూడండి పిల్లల, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహింపబడెను. చూడండి కలిగెను. చూడండి పిల్లరా, కొత్త నిబంధన యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహింపబడినదని మనకు చాలా స్పష్టంగా చెప్తున్నది పిల్లరా. మరి యేసుక్రీస్తు శరీరంలో ఉన్నప్పుడు పిల్లరా, శరీరంలో జీవిస్తున్న కాలంలో ఏమి అమల్లో ఉన్నదంటే ధర్మశాస్త్రం అమల్లో ఉన్నది. మరి ఆ ధర్మశాస్త్రంలో అమల్లో ఉన్న కాలంలో ప్రియులారా, మరి ఎవరికి పరిచారకుడుగా ఉన్నాడు యేసుక్రీస్తు అని మనం ఆలోచిస్తే ప్రియులారా, యేసుక్రీస్తు జీవించిన కాలంలో ధర్మశాస్త్రం అమల్లో ఉన్నది. ఆ ధర్మశాస్త్ర కాలంలో మరి యేసుక్రీస్తు ఎవరికి పరిచారకుడుగా ఉన్నాడు అని మనం ఆలోచిస్తే పిల్లారా, ఈ సున్నతి గల వారికే పరిచారకుడుగా ఉన్నాడని మరి లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి పిల్లారా. మరి లేఖనాలు చూసుకున్నట్లయితే రోమిలకు రాసిన పత్రిక 15:8 చదువుకున్నట్లయితే, నేను చెప్పున్నదేమనగా పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును అన్యజనులు ఆయన కనికరమును గురించి దేవుడు మహిమపరచుటకు క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడాయను. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు జీవించిన కాలంలో మరి ఎవరికి పరిచారకుడుగా ఉన్నాడంటే మరి సున్నత గల వారికే పరిచారకుడుగా ఉన్నాడు. మరి చూడండి ప్రియులారా, మరి ఏ విధంగా మరి ఎవరికి పరిచారకుడుగా ఉన్నాడంటే యేసుక్రీస్తు సున్నతి గల వారికి మరి పరిచారకుడుగా ఇజ్రాయేళ్లకు ఉన్నాడని మనకు లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి పిల్లరా. మరి యేసుక్రీస్తు ద్వారా కృపయు సత్యము మరి వచ్చిందని కొత్త నిబంధన అంటున్నారు కదంటే, మరి యేసుక్రీస్తు మరి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కొట్టివేసి మరి పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్మని పంపి పరిశుద్ధాత్మని ద్వారా ఈ లోకానికి 12 మంది శిష్యుల ద్వారా మరి సువార్త అందించడం జరిగింది. ఆ సువార్త సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. ఆ సువార్త మరి సర్వలోకానికి ప్రియులారా చూడండి ప్రియులారా, మనకి ఇంతవరకు అర్థమైంది ఏంటంటే పాత నిబంధన మోషే ద్వారా ఇజ్రాయేల్కి ఇవ్వబడింది, వారు అనుసరించడానికి ఇవ్వబడింది. మరి కొత్త నిబంధన ఎవరికి ఇవ్వబడింది అంటే ప్రియులారా మరి సర్వలోకానికి. మరి క్రైస్తవులైనా మనం క్రైస్తవులకే ఇవ్వబడింది అని మరి చెప్పడము మరి సరి అయిందేనా అంటే ప్రియులారా సరి అయినది కాదు. లేఖనాలు ఏం చెప్తున్నాయి? కొత్త నిబంధన అంటే ప్రియులారా యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కొట్టివేసి మరి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని పంపి పరిశుద్ధాత్మని ద్వారా సువార్త ప్రకటించడం ద్వారా 12 మంది శిష్యుల ద్వారా మరి మొదటిగా పేతురు ప్రసంగించడం ద్వారా మరి సంఘం అనేది మరి ప్రారంభింపబడింది ప్రియులారా. ఆ సంఘంలో చేర్చబడిన వారందరూ మరి క్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించి క్రీస్తులోనికి బాప్తీసం పొందిన వారు మరి క్రైస్తవులు అని పిలువబడతారు ప్రియులారా. మరి కొత్త నిబంధన ఎవరికి ఇవ్వబడ్డది అంటే పిల్లరా సర్వలోకానికి ఇవ్వబడింది అని లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి పిల్లరా. మొదటి పేతురు రాసిన పత్రిక 1:12 చదివినట్ల పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మని వలన మీకు సువార్త ప్రకటించి వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిరని సంగతి వారికి బయలుపరచబడిను. దేవదూతలు ఈ కార్యము తొంగి చూడగోరుచున్నారు. చూడండి పిల్లరా, మరి దేవదూతలు చూసే కార్యక్రమం అని మరి లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. పరలోకం నుండి మరి పంపబడిన పరిశుద్ధాత్మల ద్వారా చూడండి పిల్లరా, పరలోకం నుండి మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతులు. చూడండి పిల్లరా, ఎంత చక్కగా మనకు అర్థమవుతుంది పిల్లరా. మరి కొత్త నిబంధన ఎవరు అనుసరించాలి, మరి ఎవరు అనుసరించాలని మనం ఇంకా నేర్చుకుంటే పిల్లరా, ఇజ్రాయేలు అనుసరించాలా?
చూడండి పిల్లరా, ఇజ్రాయేలు అనుసరించాలా, మరి క్రైస్తవులు అనుసరించాలా, అన్ని జనులు అనుసరించాలంటే పిల్లరా, మరి కొత్త నిబంధన సర్వలోకానికి ఇవ్వబడింది. మరి కొత్త నిబంధన క్రైస్తవులని మనం అనుకోవడము ఎంతవరకు కరెక్టు అంటే పిల్లరా, మరి సర్వలోకానికి మరి కొత్త నిబంధన ఇవ్వబడినని లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి పిల్లరా. ఎబ్రిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం చదువుకున్నట్లయితే, అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగ చెప్తున్నాడు, ప్రభు ఇట్లను, ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇజ్రాయేల్ ఇంటి వారితోను యూదా ఇంటి వారితో నేను కొత్త నిబంధన చేయుదును. మరి కొత్త నిబంధన ఎవరికి ఇవ్వబడ్డది పిల్లరా? సర్వలోకానికి ఇవ్వబడ్డదని మరి లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. మరి కొత్త నిబంధన మరి చూడండి పిల్లరా, కొత్త నిబంధన సర్వలోకానికి ఇవ్వబడింది అని మనము ఎలా చెప్పగలుగుతున్నామంటే పిల్లరా, మరి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అని మరి వాక్యం చెప్పడం జరిగింది పిల్లరా. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. ప్రకటిస్తే నమ్మిన వారు రక్షింపబడతారు, నమ్మని వారికి శిక్ష విధింపబడుతుందని మార్కు సువార్త 6వ అధ్యాయము మరి 17 వచనాల్లో మరి చదువుకున్నట్లయితే, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడు, నమ్మని వారికి శిక్ష విధింపబడును. చూడండి పిల్లరా, కొత్త నిబంధన ఎవరికి ఇవ్వబడ్డది? సర్వలోకానికి ఇవ్వబడి ఉన్నదని లేఖనాలు చాలా స్పష్టంగా చెప్పబడుతున్నాయి పిల్లరా. మీరు మార్కు సువార్త 6వ అధ్యాయం 15వ వచనం, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. చూడండి పిల్లరా, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. మరి ప్రకటిస్తే మరి చూడండి పిల్లరా, మరి కొత్త నిబంధన క్రైస్తవులకే అని మరి మనం చెప్పుకుంటున్నది మరి ఎంతవరకు కరెక్ట్ అంటే పిల్లరా, మరి కొత్త నిబంధన అనేది సర్వలోకానికి ఇవ్వబడ్డది. మరి అందరూ మరి యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే నమ్ముతారో వారు మరి క్రీస్తులోనికి బాప్తీసం పొందినప్పుడే వారు క్రైస్తవులు అనబడతారు పిల్లరా. మరి పిల్లరా, ఇంకా మరి ఇలా మరి పిల్లరా, సర్వలోకానికి ఇచ్చాడు అని మనము లేఖనాలు చెప్తున్నా అని ఇంకా మాకే ఇచ్చాడని మనము అనడము మరి ఎంతవరకు కరెక్టు? మరి దేవుడు పక్షపాత? మరి కొత్త నిబంధన క్రైస్తవులకే ఇచ్చాడంటే మరి దేవుడు పక్షపాతి కాడు. లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి పిల్లరా. అపోస్తల కార్యము 10వ అధ్యాయం 34, 35, 36 వచనాలు మనం చదువుకున్నట్లయితే పిల్లరా, దేవుడు పక్షపాతి కాడ నిజముగా గ్రహించి ఉన్నాను. చూడండి పిల్లరా, దేవుడు పక్షపాతి కాడు. ఎందుకంటే కొత్త నిబంధన అనేది సర్వలోకానికి ఇవ్వబడింది. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వానిని అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానమైన సువార్తను ప్రకటించి ఇజ్రాయేలీయులకు పంపిన వర్తమానం మీరెరుగుదురు. చూడండి పిల్లరా, దేవుడు పక్షపాతి కాడు. ప్రతి జనములోనే దేవునికి భయపడే వారు ఉన్నారు. అందుకోసమే దేవునికి భయపడే వారు ఉన్నారు, నీతిని అనుసరించి మరి అంగీకరించేవారు ఉన్నారు. ఎందుకంటే అందుకోసమే సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలి. ప్రకటించినప్పుడు మరి ఎవరైతే వాక్యం తెలుసుకుంటారో, యేసుక్రీస్తును తెలుసుకుంటారో, యేసుక్రీస్తు ప్రభు అని తెలుసుకుంటారో, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని తెలుసుకుంటారో, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని తెలుసుకొని మరి పశ్చాత్తాపం కలిగి యేసుక్రీస్తు వైపు మలిగి మరి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినవారు క్రైస్తవులు అనబడతారు పిల్లరా. అలాగే మరి ఇంకా అపోస్తల కార్యము 1వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన సందర్భం చదువుకున్నట్లయితే పిల్లరా, 1వ అధ్యాయం 8వ వచనం, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటా బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. చూడండి పిల్లరా, మరి పరిశుద్ధాత్మను 12 మంది పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు వారు మరి సర్వలోకానికి వెళ్ళి మీరు ప్రకటించినప్పుడు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతా బూదిగంతముల వరకు, మరి కొత్త నిబంధన బూదిగంతముల వరకు ఇవ్వబడింది. కొత్త నిబంధన ఈ సువార్త సర్వలోకానికి ఇవ్వబడింది పిల్లారా. మరి కొత్త నిబంధన అనేది క్రైస్తవులకు ఇవ్వబడిందని అనుకోవడం అన్నది సరి అయినది కాదని లేఖనాలు చెప్తున్నాయి పిల్లారా. మరి కొత్త నిబంధన ఎవరికి ఇవ్వబడింది? సర్వలోకానికి ఇవ్వబడింది. సర్వలోకానికి ఇవ్వబడింది పిల్లారా. మరి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకున్నట్లయితే, మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గురించి
సత్యమున గురించి బోధ వలన ఆ నిరీక్షణ గురించి మీరు ఇంతవరకు వింటిరి. ఈ సువార్త 6వ వచనం, ఈ సువార్త సర్వలోకంలో ఫలించుచు వ్యాపించుచున్నట్లు మీరు దేవుని కృపను గురించి విని సత్యమును గ్రహించిన నాటి నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. చూడండి ప్రియులారా, కొత్త నిబంధన సర్వలోకంలో ఫలించుచు వ్యాపించుచున్నదట ప్రియులారా. సర్వలోకములలో ఫలించుచు వ్యాపించుచున్నది. చూడండి ప్రియులారా, కొత్త నిబంధన సర్వలోకానికి ఇవ్వబడింది, క్రైస్తవులకే అని కాదు ప్రియులారా, సర్వలోకానికి ఇవ్వబడింది. మరి క్రీస్తు మర్మము చూడండి ప్రియులారా, క్రీస్తు మర్మము మరి ఒకప్పుడు మరుగై ఉండెను. మరి పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. క్రీస్తు మర్మము ఒకప్పుడు పాత నిబంధన కాలంలో మరుగై ఉన్నది. అది పూర్వకాలం మనుషులకు తెలియపరచబడలేదు. మరి ఎప్పుడు తెలియపరచబడ్డదంటే ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3, 4, 5, 6 వచనాలు చదువుకున్నట్లయితే ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వల్ల నాకు మరి తెలియపరచబడినది అనే సంగతి గురించి మునుపు సంక్షేపంగా రాసి తిని. చూడండి, కొలస్సీ సంఘానికి రాత్రులు మునుపు సంక్షేపంగా రాసి తిని మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి క్రీస్తు మర్మము గురించి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలంగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడినట్లుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. చూడండి పిల్లారా, మరి అపోస్తులకు బయలుపరిచినట్లుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదని చాలా స్పష్టంగా లేఖనాలు చెప్తున్నాయి పిల్లారా. ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన, చూడండి పిల్లారా, ఈ మర్మం ఏంది అంటే, ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక్క శరీరమందలి ఆటి అవయములుగా వాగ్దానంలో పాలువారైనది. చూడండి పిల్లరా, ఈ మర్మము పూర్వము తెలియపరచబడలేదు. అది ఎవరి ద్వారా అంటే అపోస్తుల ద్వారా తెలియపరచబడింది. ఆ తెలియపరచబడినదిగా మనకు యేసుక్రీస్తు సువార్తను వింటారు. ఎవరైతే విని మరి హృదయంలో పశ్చాత్తాపం కలిగి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని తెలుసుకొని విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుతారో వాళ్ళందరూ మరి దేవుని కుమారులు మరి అవుతారని లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి పిల్లారా. మరి కొత్త నిబంధన అనుసరించేది ఎవరు అంటే పిల్లారా, కొత్త నిబంధన సర్వలోకానికి ఇవ్వబడ్డది పిల్లారా. మరి పిల్లారా, మరి ఎప్పుడు క్రైస్తవులు అవుతారంటే పిల్లారా, మరి కొత్త నిబంధన సువార్త సర్వలోకంలో ఫలించుచు వ్యాపించుచున్నది. ఆ సువార్తను విని హృదయంలో పశ్చాత్తాపం కలిగి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు అని విశ్వసించి యేసుక్రీస్తులోనికి బాప్తిసం పొందుతారో వాళ్ళు క్రైస్తవులు అని మరి క్రైస్తవులు అవుతారని వాక్యం సెలవిస్తుంది పిల్లారా. కొత్త నిబంధనలు అనుసరించిన వారే క్రైస్తవులు అని మరి వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్నది పిల్లరా. మరి అపొస్తలుల కార్యము 11వ అధ్యాయం 26వ వచనంలో మరి క్రైస్తవులు ఎప్పుడయ్యారు అనేది మరి వాక్య లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదటిగా అంతియొక్కలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. చూడండి పిల్లరా, మరి క్రైస్తవులు ఎప్పుడు అవుతారంటే పిల్లరా, మరి సువార్తను విని విశ్వసించి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు ద్వారానే రక్షణ, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని మరి మనం విశ్వసించి నేను పాపినని గ్రహించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినప్పుడే మరి క్రైస్తవులు మరి క్రైస్తవులు చూడండి పిల్లరా, ఆ క్రైస్తవులు అవుతారు. ఆ క్రైస్తవులు మరి కొత్త నిబంధనలు అనుసరించిన వారే క్రైస్తవులు అవుతారని లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి పిల్లరా. చూడండి పిల్లారా, మనము ఇంతవరకు పాత నిబంధన ఎవరు అనుసరించాలి, కొత్త నిబంధన ఎవరు అనుసరించాలని లేఖనాలు చాలా స్పష్టంగా చూసుకున్నాం పిల్లారా. మరి పాత నిబంధన ఎవరికి ఇవ్వబడ్డది, ఎవరి ద్వారా ఇవ్వబడ్డది, ఎప్పుడు ఇవ్వబడ్డది, మరి ఎప్పుడు ఇవ్వబడ్డది అనేది మనం చూసుకున్నట్లయితే పాత నిబంధన పిల్లారా, పాత నిబంధన యెహోవా మోషే ద్వారా ఇజ్రాయిళ్లకు మరి ధర్మశాస్త్రం ఇవ్వడం జరిగిందని లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. మరి పాత నిబంధన ఎవరు అనుసరించాలంటే ఓన్లీ ఇజ్రాయిలీలు అనుసరించాలి. ఆ ఇజ్రాయిళ్ళకే ఇవ్వబడింది. మరి క్రైస్తవులు ఒకనాటి జనాంగమైన ఇజ్రాయిళ్ళకి ఇవ్వబడిన చట్టం ఇప్పుడు మనం అనుసరించడానికి వీలు లేదని లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. మరి నేటి గలిబిలి కాలంలో క్రైస్తవులు అనేకులు మరి పాత నిబంధనని కూడా ప్రకటించేవారు లేకపోలేదు. చూడండి పిల్లారా,
ఇది మన బైబిల్ ఎందుకున్నది, ఉంటే మరి ఎందుకున్నది తీసేయండి అని చెప్పేవారు లేకపోలేదు పిల్లరా. మరి లేఖనాలు ఏం చెప్తున్నాయి? లేఖనాలకు లోబడదాం, లేఖనాలకు భయపడదాం, లేఖనాల ప్రకారంగా మన జీవితాలను కొనసాగించుకుందాం పిల్లరా. మరి పాత నిబంధన ఎవరికి ఇవ్వబడ్డదంటే ఇజ్రాయేళ్లకు ఇవ్వబడ్డది మోషే ద్వారా. దేవుడు మరి మోషే ద్వారా ఇజ్రాయేళ్లకు ఇవ్వబడ్డది. కొత్త నిబంధన ఎవరికి ఇవ్వబడ్డదంటే మరి పిల్లరా సర్వలోకానికి ఇవ్వబడ్డది. మరి సర్వలోకానికి ఇవ్వబడ్డది ఆ కొత్త నిబంధనను అనుసరించి జీవించిన వారే. కొత్త నిబంధనను అనుసరించి మరి నేను పాపిని అని గ్రహించి మరి సువార్త ప్రకటించడం ద్వారా సువార్త విని నేను పాపిని అని గ్రహించి మరి పశ్చాత్తాపం కలిగి మరి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినవారు మరి క్రైస్తవులు అనబడతారు. చూడండి పిల్లరా, మరి కొత్త నిబంధన ఎవరు అనుసరించాలంటే పిల్లరా కొత్త నిబంధన సర్వలోకానికి ఇవ్వబడ్డది. ఆ సర్వలోకంలో మరి ఫలించుచు అభివృద్ధి పొందుతున్నది. మరి ఎవరైతే కొత్త నిబంధన అనుసరించి జీవిస్తారో వాళ్ళే క్రైస్తవులు అవుతారని లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి పిల్లరా. లేఖనాలకు లోపడదాం, లేఖనాలకు భయపడదాం. వాక్యానుసారంగా మనం జీవించడానికి దేవుడు ఇస్తున్న గొప్ప కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. ప్రియులారా, మరి లేఖనాలు చూసుకున్నాం. మనము పాత నిబంధన ఎవరు అనుసరించాలి అంటే పాత నిబంధన ఇజ్రాయేలీలు అనుసరించాలి. కొత్త నిబంధన ఎవరికి ఇవ్వబడ్డదంటే ఎవరు అనుసరించాలంటే ప్రియులారా మరి కొత్త నిబంధన సర్వలోకానికి ఇవ్వబడ్డది కాబట్టి ఎవరైతే కొత్త నిబంధన అనుసరించి జీవిస్తారో వాళ్ళే క్రైస్తవులు అవుతారని లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి పిల్లరా. మరి విన్నవాటి ప్రతి ఒక్కరి వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి ఉదయకాల సమయంలో పాత నిబంధన ఎవరు అనుసరించాలి, కొత్త నిబంధన ఎవరు అనుసరించాలని నేర్చుకున్నాం నాయన. నేర్చుకున్న దాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం మా బ్రతుకులను సరిచేసుకొని నీకు మహిమ తెచ్చేవారంగా, నీకు ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. ప్రియులారా, మరి ఇలాంటి ఆత్మీయమైన అంశాలు వినాలనుకుంటున్నారా? యూట్యూబ్ ఛానల్లో బైబిల్ విజ్డమ్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అనేకులకు షేర్ చేయండి. మరి అనేకులకు షేర్ చేసి పాలు భాగస్వాములు కావాలని క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. ప్రియులారా, మరి మీ వ్యక్తిగత ప్రార్థనలో మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రాలు.